చివరిగా చిన్న విషయం ఏదైతే ఈ మాటల నేపథ్యంలో ఈ వైసీపీ నుంచి వచ్చిన అస్త్రాల నేపథ్యంలో ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడం లేదు స్థానిక నాయకులు, టీడీపీ నాయకులే. బూరుగుపూడి కార్యాలయం నుంచి ఎటువంటి చిన్న ప్రెస్ మీట్ కానీ చిన్న విషయం కానీ మాకు సపోర్టబుల్గా రాలేదని జనసేన నాయకుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా అసంతృప్తి నెలకొందండి. సార్, ఇప్పుడు బూరుగుపూడి కార్యాలయం అన్నది ఆ కార్యాలయానికి అక్కడ ఒక షాడో ఇన్ఛార్జ్ ఉంటాడు. షాడో ఇన్ఛార్జ్ గారు డైరెక్షన్లో నడుస్తుంది వ్యవహారం. మేము నోరు విప్పి వీళ్ళు ఎవరితో తరచూ టచ్లో ఉంటారో కోటికేశ్వరం గ్రామం నుంచి మాకు అన్నీ తెలుసు, ఎవరెవరితో వీళ్ళు టచ్లో ఉండి మాట్లాడతారో. కానీ మేము గీత దాటి మాట్లాడకూడదని మేము ఆగుతున్నాం. సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా బయట పెడతాం. ఇలా చూస్తూ అయితే మేము ఊరుకోం. స్థానిక శాసనసభ్యుడిని కానీ, మా ఎమ్మెల్యే గారిని కానీ, మా యొక్క ముఖ్యమంత్రి గారిని లేదా నారా లోకేష్ గారిని అగౌరవపరుస్తూ నిన్న వీళ్ళు మాట్లాడిన మాటల్ని మేము తీవ్రంగా పరిగణలోకి తీసుకుని దీనిపైన ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఖచ్చితంగా దీన్ని మేము ఇలాంటి సమస్యలపైన మంగళగిరి కార్యాలయానికి వెళ్ళి చెప్తామే తప్ప ప్రైవేట్గా సమస్యల్ని వాడు వీడిని తిట్టాడు, వీడు వాడిని తిట్టాడు, ఒక మహిళా దళిత నేత కార్కి ఆ బోర్డు ఉంది, ప్రైవేట్ సెటిల్మెంట్లు మీరు గమనిస్తే నిన్న జరిగిన ఆడియో కలకలంలో కూడా ప్రైవేట్ విషయాల్లో మనం తలదూర్చకూడదు అన్నది అక్కడ తేటతెల్లం అయింది. కాబట్టి ఖచ్చితంగా ఎవరి కార్కి ఏ బోర్డు ఉంది లేకపోతే ఆ బోర్డు ఉంది అన్నది అనవసరం అని ఒక గుర్తింపు పార్టీ ఇచ్చినప్పుడు అది అవసరమైన. నేను కూడా వీడియో చూడడం జరిగింది. ఆయన స్థాయికి ఆయనే లేచి ఈ బోర్డు ఎందుకుంది, ప్రజలు ఎవరు అడగలేదు కదా, మీతో తిరిగే వాళ్ళు సైరన్లు ఎందుకు వేస్తున్నారు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా కార్లకి ఇలాగా ఆ డోర్ తీసే బ్యాచ్ ఎందుకు ఏలాడుతుంది, జీవితకాలం డోర్లు తీశారు మళ్ళీ డోర్లు తీస్తున్నారు, ఇలాంటి ఒక బ్యాచ్ చేసే ఆ భయం సృష్టిస్తారు. సైరన్ లేసి కారు కన్నా బోర్డు ఇంత చేస్తున్నారు. ఒక దళిత మహిళా నేత తనేదో కింద పైన పడి పార్టీ అభివృద్ధి కోసం లేకపోతే ప్రజలకు ₹1 సాయం చేద్దామని ఏదో చేస్తుంటే ఆమె మీద కూడా మీరు అక్కసి కక్కితిరి. అది నిన్న ప్రైవేట్ సెటిల్మెంట్లు తలదూరిస్తే ఏమైందో చూసాం. ఈవిడితో కూడా మేము ఆవిడ అడిగారు ప్రెస్ మీట్ పెట్టి నేను కూడా చెప్తాను, కానీ జిల్లా అధ్యక్షుడు అంటే మాకు గౌరవం, ఆయన మీద ప్రెస్ మీట్ పెట్టడం ధర్మం కాదు, మళ్ళీ మహిళా నేత మనలో మనకి ఇలాంటి క్లాషులు రాకూడదని మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాం. దయచేసి పార్టీ కార్యాలయంలో ప్రైవేట్ పంచాయతీలు చేసి పార్టీకి ఉన్న పేరుని దయచేసి గ్రీవెన్స్ అంటే సంబంధిత అధికారికి ఫోన్ చేసి వివరించాలే తప్ప ఆమె ఏ చీర కట్టుకుంది, ఆమె కార్కి ఏ బోర్డు ఉంది, ఇవన్నీ దిస్ ఇస్ ఆల్ అన్వాంటెడ్. ఉన్నత విద్య అభ్యసించి బిట్స్ పిలానీలో చదువుకున్నాం అని చెప్తారు మాట్లాడితే, రీల్స్లో పనసపండు బాగానే తింటున్నారు వీడియోల్లో. దీని మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టాలి కదా. ఏమన్నా అంటే మళ్ళీ రండి కార్యాలయం నుంచి వెళ్దాం, వెళ్ళి ఫిర్యాదు చేసి వద్దాం, ఒక 10 మంది పేటీఎం గారిని పిలిచి మైక్ ఇచ్చి మాట్లాడిపించి మా పైన తండ్రి గారి పైన ఎలా బురద చల్లారో అదే తుప్పాసుగాలతో మళ్ళీ బురద చల్లించి, లేకపోతే నిచ్చెనలు ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి నిచ్చెనలు వేసే వాళ్ళతో ఇప్పుడు ఆడు నిచ్చెన ఇక్కడ నుంచి ఢిల్లీకి వేసాడు. అది అన్ని నిచ్చెనలు దింపుతాం ఖచ్చితంగా. ఎవరెవరైతే ఆ రోజు మా నియోజకవర్గ ప్రజలకి మాకు 100 ఉంటాయి. ఈ రోజు ఒకటి అనుకుంటాం, రేపు కలిసిపోతాం. బయట నుంచి వచ్చినాడు, బయట నుంచి వచ్చిన బొకాడాగాడు, బయట నుంచి వచ్చి ఇది అన్వాంటెడ్ మాటలు మాట్లాడి ఎందుకు సార్ ఇది? బియ్యం బస్తాలో ఉన్నావు, ఇక్కడికి వచ్చాక ఇంకా పెరిగావు వెయిట్. రుడాలో నీ పాత్ర గురించి తెలుసు, ఏసీబీ దాడులు చేశారు, ఇవన్నీ అన్వాంటెడ్గా మేము ఇంకా లోతుగా తవ్వితే ఖచ్చితంగా మీరే అబాస్పాలు అవుతారు. అది మాకేమి రాజకీయం కొత్త కాదు, నా కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయం చేయకుండా ఇక్కడి వరకు రాలేదు. నా రాజకీయం చూస్తారంటే చూడడానికి మీరు సిద్ధంగా ఉంటే చూపించడానికి నేను కూడా సిద్ధమే. ఈ విధంగా ముందుకెళ్తూ మా యొక్క ఒక్కటే కోరిక, తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కడు కూడా గర్వంగా మేము లోకేష్ గారి యొక్క లీడర్షిప్లో పనిచేయడానికి ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధం. మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి కౌంటరే ఇవ్వట్లేదు. మా కార్యకర్తలందరూ బయటకి బస్టాండ్లోకి వెళ్తుంటే అవతల అడిగే ప్రశ్నలకి ఒక్క కౌంటర్ ఇవ్వరేంటి? స్థానిక శాసనసభ్యుడు వైసీపీ వాడు వచ్చి ఎమ్మెల్యేని తిడతాడు, సీఎంని తిడతాడు, లోకేష్ గారిని తిడతారు, మీరు నోరు మీద పరు. మా మీద సొంత పార్టీ వాళ్ళపైన అక్కస్సు, పాత పార్టీ వాళ్ళపైన పాత పరిచయాలతో మీకు ఇంకా ఏంటి అంత ప్రేమ? సొంత తల్లి పైన కపట ప్రేమలాగా ఏదో నటిస్తున్నారా? మాకు దీనికి అన్నిటికీ వీఆర్ వెరీ హ్యాపీ తమరు జిల్లా అధ్యక్షుడు అయ్యారు కాబట్టి.
చాలా మంది అమ్మయ్య అన్నారు కూడా పార్లమెంట్కి కానీ వెళ్ళిపోతాడని. ఏమో మాకేం తెలుసు, భగవంతుడు రాసిన స్క్రిప్ట్లో ఏది ఉంటుందో అదే జరుగుద్ది. అది ప్రతిదానికి మౌనమే సమాధానం, ప్రతిదానికి ఇదే సమాధానం. మీరు ఏమేమి మాట్లాడారో మా దగ్గర లేవా? మీరు మాకు లీడర్లు ఏమన్నారు? సంజాయిష్గా ఎవరిని కలుపుకుని వెళ్ళారు? విడదీసావు, విడగొట్టావు, మనోభావాలను దెబ్బతీసావు. మేము ఎప్పుడూ కూడా మాజీ శాసనసభ్యుడు లేకపోతే ప్రస్తుతం ఆయన ఏ హోదాలో ఉండి తెలిసి కూడా ఎవరు వెళ్ళి వెంకటేష్ గారు నారాయణబీలో కలిశారో వాళ్ళకి మేము పదవులు ఇవ్వం, వాళ్ళకి మేము సీఎంఆర్ఎఫ్ ఇవ్వం, వాళ్ళకి బూరుపూడి గేట్లో మేము టీ ఇవ్వం. నువ్వు టీయే ఇవ్వవు, నీ టీ కోసం ఎవడొస్తాడు? పాడైపోయిన పాలతో పెట్టే టీకి. పెందుర్తి అభిరామ్ని ఎవరు కలిశారో మేము నోట్ చేసుకుంటాం. ఏంది నువ్వు నోట్ చేసుకుని పీకేది బొచ్చు? నిన్నెవడు కలిశాడో మేము నోట్ చేసుకుంటాం, అది నీకు తెలియట్లే. నిన్నెవడు కలుస్తాడో నువ్వేం వాగావో. నీకు నేను చూడ్డానికి ఇలా మిల్క్ బాయ్లో ఉన్నానా, నన్ను ఎవరినో బెదిరించారంట, అది బహిరంగం పెట్టను. మీ దగ్గర ఆస్తి ఐశ్వర్యం ఉంటే వెల్ అండ్ గుడ్. ఎవడి గ్రామంలో వాడే హీరో, ఎవరి గ్రామ కమిటీకి వాళ్ళే హీరోలు. దయచేసి మా విన్నపం ఏంటంటే, మీరు ముఖం చెల్లట్లేదు. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినా లోకేష్ గారిని విమర్శిస్తున్నారు. స్థానిక శాసనసభ్యుడు అవినీతి చేయలేదని కనీసం గుడికి రమ్మంటే గుడికి వెళ్ళకపోతే వెళ్ళకపోయావు. కనీసం ఇలాంటి మాటలను ఖండించాలి. మా ఎంపీ నందమూరి గారు ఆర్పర్చి పురంధేశ్వరి గారిని కూడా దీంట్లోకి లాగుతున్నారు వైసీపీ వాళ్ళు. అప్పుడు నువ్వు నోరు మెదపవు. ఆవిడని వాడుకుని ఇక్కడ ఒకడు ఢిల్లీ వరకు వెళ్తున్నాడు, ఆడు నోరు మెదపడు. అదే మా పైన అయితే కొత్త చొక్కా వేసుకుని ప్రెస్ మీట్ పెడతారు. ఒక పేటీఎం బ్యాచ్ని తీసుకొచ్చి బురుపూడి కార్యాలయంలో 4 రోజులు హంగామా సృష్టిస్తావు. కార్లు వేసుకుని మంగళగిరి కార్యాలయానికి తీసుకెళ్ళి ఒక దినపత్రికతో టైఅప్ అయ్యి నోటికి వచ్చింది రాపిస్తావు. ఎవరు కవ్వింపు చర్యలు మొదలుపెట్టింది? మంగళపూడి గ్రామంలో దున్నపోతులో పెరిగిన రౌడీ షీటర్తో పిచ్చి పోస్టులు ఎవరు ఆజ్యం పోశారు? ఈ గొడవకు ఆజ్యం పోసింది ఎవరు? వాళ్ళే. మమ్మల్ని రెచ్చగొట్టి 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 బర్స్ట్ అయ్యేలా చేసింది వీళ్ళే. మీ కొయ్య మీరే తవ్వుకున్నారు అని ఒక రోజు రాకపోతే నేను ఈరోజు సవాల్ విసురుతున్నా, మళ్ళీ ఈ నియోజకవర్గంలో అడుగుపెట్టును. మీరు చేసిన పాపాలు పండకపోతే, మీరు మా పైన వేయించిన ఫేక్ పీడిఎఫ్లు అందరికీ తగిన గుణపాఠం లక్ష్మీ నరసింహస్వామి వారు ఖచ్చితంగా గమనిస్తూనే ఉన్నారు. ఒక వ్యక్తిని ఏమీ లేకుండా చేద్దాం అనుకున్నారు. ఆయన మీ ఏడుపులే ఆయనకు దీవెనలేని. ఆయన ఈరోజు ఏ హోదాలో ఉన్నారో తెలుసు. అలాగే మీరు నా మీద ఏడ్చారు, మీ ఏడుపులు మళ్ళీ మాకు దీవెనలు అవుతాయని మేము కోరుకుంటూ, ఈ నియోజకవర్గంలో ప్రజలకి సేవ చేయాలని, మా మీద పడి ఏడవకూడదని దయచేసి కోరుకుంటూ, నిన్న చేసినట్టు ఒక ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్కి ఒక వీల్ చైర్ ఇవ్వడం మేము చూసాం. అలాంటివి చేస్తే మేము అప్రిషియేట్ చేస్తాం. ఇట్స్ ఎ వెరీ ఎక్సలెంట్ జాబ్ డన్ బై హిమ్ అని. అంతే తప్ప మేమేం చేస్తున్నాం, మేమెక్కడున్నాం? 24 గంటలు ఈ దృష్టి ప్రతిపక్ష నాయకుల పైన పెట్టి పోరాటం చేసి వారి యొక్క నోరుని కట్టడి చేయాలని, మీకున్న 3 పదవులు వీటికి వాడాలని చేతులు జోడించి వేడుకుంటూ సెలవు తీసుకున్నాం. నమస్తే.